అందరికీ జై భీమ్. ఈరోజు మనము మీడియా ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, ఈ మధ్యనే దళితుల పైన కూటమి ప్రభుత్వం నాయకులు ప్రేమ కురిపిస్తున్నారు. దాన్ని ఉద్దేశించే మాట్లాడదాం అనుకున్నా. ఎందుకంటే గత కాలం నుంచి మనం చెప్పుకున్నట్లయితే ఆడమ్ స్మిత్ మీద, ఇది బురుజుల గ్రామానికి చెందిన ఆడమ్ స్మిత్ మీద దాడి జరిగినప్పుడు అయితేనే, అదేవిధంగా కల్లకుంట దేవమ్మ పైన దాడి జరిగినప్పుడు అయితేనేమి, అదేవిధంగా కామవరంలో శివన్న పైన దాడి జరిగినప్పుడు అయితేనేమి, అదేవిధంగా ఈ మధ్యనే మనం కూటమి ప్రభుత్వం వచ్చినాక చిప్పగిరి లక్ష్మీనారాయణ మీద దాడి జరిగినప్పుడు అయితేనేమి, అదేవిధంగా రాజకీయంగా ఎదుగుతున్నటువంటి నాయకులైనటువంటి టిఎం రమేష్ పైన దాడి జరిగినప్పుడు అయితేనేమి, అదేవిధంగా కర్నూలులోన మాజీ కౌన్సిలర్ అనేటువంటి ఒక వ్యక్తి పైన దాడి జరిగినప్పుడు అయితేనేమి ఎవరు ఏమీ మాట్లాడలేదు నాకు తెలిసి. అయితే ఈ మధ్యన అన్ని పార్టీల వాళ్ళు, దళిత సంఘాల, అదేవిధంగా దళిత పార్టీలు కూడా దళితుల పైన వాళ్ళ యొక్క ఉద్యమాలు ఉధృతం చేస్తున్న సందర్భంగా మరి కూటమి నాయకులకి భయం పుట్టిందేమో నాకు తెలియదు, కానీ ఏమనిపిస్తుందంటే వారు ఈ మధ్యనే మీటింగులు పెట్టి దళితులకి మేము అండగా ఉంటున్నాము అని, మరి లేకపోతే గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వము దళితులకు అన్యాయం చేసిందనేమో. అయితే ఏ పార్టీలు గెలిచినా ఆంధ్రప్రదేశ్లో దళితులకు ఏమాత్రం న్యాయం జరగడం లేదని చెప్పవచ్చు. ఎందుకంటే వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు కూడా డాక్టర్ సుధాకర్ను కానీ, అదేవిధంగా అనంతబాబు గారు చేసినటువంటి డ్రైవర్ హత్య కానీ, వీటి గురించి ఎవరికి ఏం న్యాయం జరగలేదు ఇప్పటి వరకు. ఇంకా అదే ఉంది. సుగాలి ప్రీతి గురించి మనం చెప్పుకుంటే, వాళ్ళ అమ్మాయిని, మైనర్ బాలికని కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో చదువుతుంటే ఆ అమ్మాయిని హత్యాయత్నం చేసి అమ్మాయిని చంపి ఇప్పటి వరకు న్యాయం జరగదు. ఇక పోతే మనము తెలంగాణలో తీసుకున్నట్లయితే భగీరథ్, బండి సంజయ్ గారి కుమారుడు భగీరథ్ ఒక మైనర్ బాలికని, దళిత బాలికను హత్యాయత్నం చేసి వాళ్ళని చాలా హింసించిన, కానీ అన్ని రుజువులు తెలిసినప్పటికీ కూడా పోలీసు వారు కేసు కట్టుకోకున్నట్ల చాలా రోజులు ప్రజా సంఘాలు, మహిళల సంఘాలు అందరూ ఉద్యమం చేస్తే గానీ ఆయన పైన అరెస్ట్ చేయలేదు, తర్వాత కేసు పెట్టలేదు. చివరికి అందరూ పోరాటం చేస్తే గానీ కేసు పెట్టడానికి ఆలోచన చేసినటువంటి పోలీసులు. ఎందుకంటే ఒక దళిత నాయకుల మీద, దళిత నాయకులకు జరిగినటువంటి అన్యాయం కోసము పోలీస్ స్టేషన్ని వెళ్ళి మనం ఆశ్రయించినప్పటికీ కూడా కేసులు పెట్టే పరిస్థితిలో లేరు పోలీసులు కదా. అలాంటప్పుడు మరి ఇప్పుడిప్పుడే మరి దళితుల కోసము ఆ పార్టీలు పనిచేస్తాయి, ఈ పార్టీలు పనిచేస్తాయని మీడియా ముఖంగా చాలా మంది మాట్లాడుతున్నారు. మరి ఇది నవ్వుకోవాలనో ఏమో అర్థం కావడం లేదు. ఎందుకంటే మనం ఆదోనిలోన పక్కనే ఉన్నటువంటి ధనాపురం సర్పంచ్ కూడా ఒక గ్రామ ప్రథమ పౌరుడైనప్పటికీ కూడా ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్నటువంటి నాయకులు, మళ్ళీ ఎమ్మెల్యే హోదాలో ఉన్నటువంటి నాయకులు ఎస్సీ అని వెంటనే పైనున్న చెయ్యి కింద వచ్చేసి కాళ్ళ కింద నిలబడనే పొజిషన్లో ఆయన చెప్పడం జరిగింది. అలాంటి పరిస్థితులు అన్ని చూస్తే ఇప్పుడు ఎందుకో మరి కూటమి నాయకులు అలకబోస్తున్నారు, దళితుల మీద ప్రేమ అలకబోస్తున్నారని అనిపిస్తుంది. ఆ పరిస్థితుల మీద మనం చిన్నగా ఆలోచన చేస్తే, రీసెంట్ గా మనకి మార్చ్ 24వ తేదీ సుప్రీంకోర్టు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించదు అనే కాన్సెప్ట్ మనం సుప్రీంకోర్టు ఇచ్చింది. దాన్ని ఉద్దేశించి ఏ టీడీపీ నాయకుడు మాట్లాడలేదు, ఏ టీడీపీ నాయకురాలు మాట్లాడలేదు, అదేవిధంగా జనసేనలో మాట్లాడలేదు, బీజేపీలో మాట్లాడలేదు, కాంగ్రెస్ లోన బీజేపీలో అయితే దళితుల గురించి ఏం మాట్లాడరు. ఎందుకంటే దళితులు ఎప్పటికీ వాళ్ళ కాళ్ళ కింద ఉండాలని ఆలోచన చేసే పార్టీ బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఇంకా మా ప్రాంతంలోన ఎస్సీలు అంటే మాదిగ అన్న అంటే చంద్రబాబు నాయుడు, మాలలన్న అంటే వైసీపీ జగన్ గారు అనేసి చెప్పుకొని తిరిగే ఈ ప్రాంతంలో కూడా దళితులకే న్యాయం జరిగినట్లు ఎక్కడ కానీ లేదు. అలాంటప్పుడు మనం మార్చి 24వ తేదీ దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా ఉండదు అన్నప్పుడు ఒక్క మాట మాట్లాడలేదు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులన్న చంద్రబాబు నాయుడు మాట్లాడలేదు, లోకేష్ గారు మాట్లాడలేదు. జనసేన పార్టీ జెండా పట్టుకొని వీధుల్లో తిరిగి జనసేన పార్టీకి ఓట్లు వేయించినటువంటి దళితుల గురించి జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు.
ఇకపోతే కనెక్షన్ మాట్లాడలేదు. వైసీపీ వాళ్ళైతే ఇంకా ప్రతిపక్షంలో ఉన్నా కూడా వాళ్ళు కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు అయినటువంటి టీడీపీ, జనసేన, వైసీపీ, ఇవి కేంద్ర పార్టీ ఏదైతే ఉందో, కేంద్రంలో ఏ పార్టీ అయితే ఉందో ఆ పార్టీకి కొమ్ము కాసే పార్టీలు ఇవన్నీ. ఈ పార్టీలని నమ్ముకొని మనం ఓట్లు వేస్తే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి అనేది ఎక్కడ జరగదు. మనకి రావాల్సినటువంటివి రావు. కేంద్రం ఏం చెప్తే దాన్ని అమలు చేసే పరిస్థితిలోనే ప్రతిపక్షం ఉంది, పాలక పక్షము అట్లనే ఉంది. కాబట్టి ఒకసారి ప్రజలు ఆలోచన చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ప్రజలు ఎంత నష్టపోతున్నారో అనేది ప్రత్యక్షంగా మనం ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితుల్లోన నా మతము, నా హిందూ మతం అనే కేంద్రం ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము పెట్రోల్ రేట్లు పెంచింది, డైలీ వాడే ఆయిల్ రేట్లు పెంచింది. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగినాయంటే ఆటోమేటిక్ గా కూరగాయల రేట్లు అన్ని పెరుగుతాయి. ఇది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఇది నగ్న సత్యము. కాబట్టి ఇలాంటి పరిస్థితులను కూడా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఒక మతం మత్తులో ప్రజలందరినీ దింపేసి మతం మత్తు ద్వారానే జనాలని దోపిడీ చేస్తున్నారు. పన్నుల రూపంలో దోపిడీ చేస్తున్నారు. జిఎస్టీ, సిజిఎస్టీ అనే రూపంలోన చాలా వరకు దోపిడీ చేస్తున్నారు. దీన్ని గమనించాలి, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి. అయితే మనము మెయిన్ టాపిక్ లోకి వచ్చినట్లయితే మార్చి 24వ తేదీ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించదు అన్నప్పుడు ఏమీ మాట్లాడని ఈ కూటమి నాయకులు ఈ మధ్యన స్టేజ్ లేసి కూర్చోబెట్టి దళితుల సంఘాలు ఏర్పాటు చేసి, ఆ కూటమిలోనే సంఘాలు ఏర్పాటు చేసి, మరి వాళ్ళని ఒక కమిటీ సభ్యులుగా, డైరెక్టర్లుగా ఏర్పాటు చేసి వాళ్ళని ఏదో ఉద్ధరిస్తున్నట్లు చెప్తున్నారు. అయితే 24వ తేదీ వచ్చినటువంటి తీర్పు గురించి ఏమి మాట్లాడాలంటే ఆంధ్రప్రదేశ్ లోనో తెలంగాణలోనూ ఉన్నటువంటి ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పుడు ఏదో మీటింగ్లు పెట్టుకొని కాసి వాళ్ళని వీళ్ళని గుచ్చబెట్టుకొని కాసి ఏదో దళితుల కోసం మేము ఏదో చేస్తున్నాము, ఉద్ధరిస్తున్నాం అనే బిల్డప్లు చేస్తున్నారో ఆ బిల్డప్ల గురించి కొంచెం తగ్గించుకుంటే బాగుంటది. నిజంగా దళితుల పైన చిత్తశుద్ధి, ప్రేమ, అభిమానము ఏదైనా ఉంటే నిజంగా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి. 1950 యాక్టును రద్దు చేయాలని అసెంబ్లీలో ఉన్నటువంటి 29 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బయటికి రండి. అదేవిధంగా 4 ఎంపీలు ఉన్నారు, వాళ్ళు కూడా రాజీనామా చేసి బయటికి రండి. అంత దమ్ము ఉంది. ఏమీ లేనప్పుడు మనము ఎందుకన్నా ఊకే ప్రజలను మభ్యపెట్టడానికి ప్రెస్ మీట్ల ముందు కూర్చొని కాసేం మాట్లాడడం ఎందుకు చెప్పండి? ఒక్కసారి ఆలోచించాలి. దళిత క్రైస్తవులు, అదేవిధంగా ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తున్నటువంటి భారతదేశం, అదేవిధంగా భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తున్నట్టు భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే కేవలము ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సమాన్యాయ పాలన అందాలంటే, సమానత్వంగా ఉండాలంటే, సమానత్వంగా రాజకీయం ఉండాలంటే, సమానమైన న్యాయం దొరకాలంటే కేవలం అది బహుజన్ సమాజ్ పార్టీతోనే సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్యనే చాలా పేపర్లో చూస్తున్నందుకు ఇది దళితుల కోసము కూటమి ప్రభుత్వం అది చేస్తుంది, ఇది చేస్తుందని చాలా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. దాన్ని చూసి ఇప్పటి వరకు ఏమీ మాట్లాడకుండా వాళ్ళు ఎంతో నష్టపోతున్నప్పటికీ కూడా ఏమీ మాట్లాడని వాళ్ళు ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నందుకు అదొక్క విషయం మీదనే మాట్లాడాలని అనుకున్నాను. అదే కంపల్సరిగా అదే విధంగా మనము ఉండి నియోజకవర్గము, ఆకివీడు మండలము, పెద్దపేట లో ఉన్నటువంటి గొంతాలమ్మ దేవాలయము, అది దళితుల హిందూ దేవాలయము, గ్రామ దేవత లాంటి ఆ దేవాలయాన్ని పడగొట్టి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణంరాజు గారు ఆ దేవాలయము హిందూ దేవాలయం కాదా, హిందువుల్ని గౌరవించలేరా మీరు, హిందువులుగా ఎందుకు మీరు గౌరవించడం లేదు, ప్రస్తుతము క్రైస్తవుల పైన ఎందుకు మీకు అంత పగ, మనుషులుగా ప్రేమించలేని ఈ హిందూ మతంలో మీరు ఎందుకు ఇలాంటి దురుద్దేశంతో బతుకుతున్నారు? ఇది మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే మీకు వాళ్ళ నుంచి ఓట్లు పడ్డాయి, వాళ్ళు ఓట్లేసి నిన్ను గెలిపించుకున్నారు, కానీ వాళ్ళకి సమానమైన పరిపాలన అందించాల్సింది పోయి వాళ్ళ మీద కక్ష కట్టి నువ్వు ఆ విధంగా చేయడము చాలా బాధాకరము. రఘురామకృష్ణంరాజు గారు, మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ఎందుకంటే హిందువుల్ని గౌరవించాలని అనుకున్నప్పుడు హిందూ దేవాలయం అనేటువంటి గొంతాల దేవాలయాన్ని ఎందుకు పడగొట్టారు? దళిత హిందువులను కూడా మీరు గౌరవించాలి. అలా గౌరవించలేనప్పుడే విదేశీ మతాలని
చేర్చుకోవాల్సి వస్తుంది. వాళ్ళు హిందూ మతాలని వదిలేసి పోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితులు కల్పిస్తున్నదే మీరు. అలాంటి పరిస్థితుల్ని మీరు రాకుండా ఉండాలంటే ముందు మనిషిని మనిషిగా ప్రేమించడం నేర్చుకోవాలి. ఈ పరిస్థితుల నుండి మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ గొడవలకు సృష్టించి ప్రజల్లో అనేకతను తీసుకురావాలని మీరు ఆలోచన చేస్తున్నారు. దాని అంతటికి దాన్ని ముగింపు చెప్పండి. దళితులైనటువంటి ఎస్సీ ఎస్టీలు మతాలుగా విడిపోవద్దు, కులాలుగా విడిపోవద్దు, అదేవిధంగా ఇంకా గ్రూపులుగా విడిపోవద్దు, పార్టీలుగా విడిపోవద్దు. ఐకమత్యంతో మన రాజ్యాంగాన్ని మనం రక్షించుకుందాము. జై భీమ్, జై భీమ్, జై భారత్. నా పేరు రామలింగయ్య, బహుజన్ సమాజ్ పార్టీ, కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి.